హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఒక్క రోజులో తెల్ల జుట్టు నల్లగా మార్చే అద్భుతమైన మొక్క. జుట్టు నల్లగా ఉంటేనే అందం. కానీ ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం జరుగుతుంది. అలా జుట్టు తెల్లబడేసరికి చాలా మానసికంగా కుంగిపోతున్నారు. అయితే జుట్టు రంగు అనేది చిన్న వయసులోనే నిర్ణయించబడుతుంది. జుట్టు కింద భాగంలో ఉండే మెలనిన్ కణాలు జుట్టుకు రంగునిస్తాయి. మెలనిన్ స్థాయిని బట్టి జుట్టు రంగు అనేది ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మెలనిన్ స్థాయిలు తగ్గుతాయి. దాంతో జుట్టు తెల్లబడడం ప్రారంభమవుతుంది. తెల్ల జుట్టు అనేది ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వచ్చేస్తుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వల్ల వయసు మీద పడినట్లు ఉంటుంది. తెల్ల జుట్టు రావడం ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరూ కంగారు పడి హెయిర్ డ్రైల్ వేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. హెయిర్ డ్రైలో ఉండే రసాయనాలు జుట్టుకు, తల మీద చర్మానికి హాని చేస్తాయి. హెయిర్ డ్రైలో ఉండే రసాయనాల కారణంగా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. కాబట్టి మనం సహజ సిద్ధంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకునే విధానంలోకి వెళ్ళాలి. ఈరోజు ఈ వీడియోలో తెల్ల జుట్టును నల్లగా మార్చే అద్భుతమైన మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్క చాలామందికి తెలుసు, కానీ ఈ మొక్క తెల్ల జుట్టును నల్లగా మారుస్తుందని కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ మొక్క పేరు గుంటగలగర మొక్క. ఈ మొక్క ఆకులో తెల్లబడిన జుట్టును నల్లగా మార్చే గుణాలున్నాయి. ఈ మొక్క పల్లెటూరులో ఉన్న వారికి సుపరిచితమే. నీరు ఎక్కువ ఉన్న ప్రదేశాలలో పెరుగుతుంది. రోడ్డుకు ఇరువైపులా, అలాగే పొలం గట్ల మీద కూడా ఈ మొక్క పెరుగుతుంది. ఆస్టరేసి కుటుంబానికి చెందిన గుంటగలగర మొక్క శాస్త్రీయ నామం ఎక్లిప్టా ఆల్బా. ఈ మొక్కను సంస్కృతంలో భృంగరాజ అని పిలుస్తారు. ఆయుర్వేదంలో ఎక్కువగా ఈ మొక్కను వాడతారు. ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు జుట్టు రాలిపోకుండా, జుట్టు నల్లగా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. అందువల్ల అనేక రకాల నూనెల తయారీలో గుంటగలగరాకును ఉపయోగిస్తున్నారు. అయితే మనం ఇంటిలోనే ఈ గుంటగలగరాకుతో తెల్ల జుట్టును నల్లగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. గుంటగలగరాకు సాయంతో 2 రకాలుగా ఉపయోగించి తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. మొదటి విధానంలో గుంటగలగరాకును మెత్తని పేస్ట్గా చేసి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని తలకు పట్టించి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఒక అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉండాలి. ఇక రెండో పద్ధతి, నూనె తయారు చేసుకుని ప్రతిరోజు రాసుకుంటూ ఉండాలి. గుంటగలగరాకుతో నూనె ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. గుంటగలగరాకులను కోసి శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఈ పేస్ట్కి 4 రెట్లు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె కలిపి సన్నని మంటపై మరిగించాలి. ఈ మిశ్రమంలో నీరు అంతా ఎగిరిపోయి నూనె ఉండేలా వచ్చాక వడగట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ప్రతిరోజు జుట్టుకు రాసుకుంటూ ఉంటే క్రమంగా తెల్లబడిన జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలకుండా బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పుడు చెప్పిన 2 విధానాలు చాలా బాగా పనిచేస్తాయి. అయితే తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ రోజుల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అదే తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే మాత్రం కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది. తెల్ల జుట్టు ఎక్కువ ఉన్నవారు కాస్త ఓపికగా ఈ రెమెడీని ఫాలో అవ్వాలి. రసాయనాలు ఉన్న హెయిర్ డ్రైల్ కన్నా సహజసిద్ధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ చిట్కా బెటర్ కదా. మీరు కూడా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఈ చిట్కా ఫాలో అవటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది. గుంటగలగర ఆకుతో ఈ చిట్కాని చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఆకు రసాన్నైనా వాడవచ్చు, ఇలా నూనెగా తయారు చేసుకునైనా వాడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.